దే కాల్ మోజీ షూటింగ్ స్టార్ట్ అవబోతుందంట. సెప్టెంబర్ 3rd వీక్ సెకండ్ వీక్ లో షూటింగ్ స్టార్ట్ చేస్తారంట. పవన్ కళ్యాణ్ గారు ఈస్ కమింగ్ బ్యాక్ ఫర్ ద షూట్ ఆఫ్ ది కాల్ మోజీ. ఇప్పటి వరకు మూవీలో ఆయన లేని సీన్స్ అన్నిటిని షూటింగ్ చేసేసారు. ఇమ్రాన్ హష్మి గారు మొన్న ఒక ఇంటర్వ్యూ చేస్తున్నప్పుడు ఒకరు అడిగారు అనమాట, దే కాల్ మోజీ అనే మూవీ చేస్తున్నారు మీరు, పవన్ కళ్యాణ్ గారి స్టార్ తో మీరు చేస్తున్నారు, ఆయనతో సీన్లు ఎలా ఉండబోతున్నాయి అంటే, సీన్లు ఎలా వచ్చాయని అడిగితే మాత్రం ఇంకా మా ఇద్దరి మధ్యలో షూట్ అవ్వాల్సిన సీన్లు రాలేదు, వాటి కోసం వెయిటింగ్ మేము కూడా, అవి మాత్రం చెప్తున్నా కదా వేరే లెవెల్లో ఉండబోతున్నాయి అని చెప్పేసి నా హిందీలో సమాధానం ఇచ్చాను. నేను దాని తెలుగులో అనువదించి చెప్తున్నా మీకు, నో ప్రాబ్లం, యు ఆర్ వెల్కమ్. అండ్ నాకైతే మాత్రం ఏ సినిమా వచ్చినా రాకున్నా రైట్ నౌ SME 29 లేకున్నప్పుడు ఇప్పుడు నన్ను అడిగితే మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఈస్ దే కాల్ మోజీ పీరియడ్, నో డౌట్ అబౌట్ ఇట్. అంటే హంగ్రీ చీత ప్రతిసారి లేపుతున్నాం ఏంట్రా అంటున్నా అనుకున్నా కానీ అదొకటి, వాళ్ళు రిలీజ్ చేసే ప్రతి పోస్టర్ సూపర్ హిట్ ఏంట్రా, చిన్న చిన్న వదలట్లే, వాళ్ళు బాంబులు వదులుతున్నారు రిలీజ్ చేసినప్పుడల్లా. క్లోజ్అప్ ఫోటో ఉంటుంది చూడు, అబ్బో చాలా బాగుంది, చాలా చాలా బాగుంది. నేను ఎక్స్పెక్ట్ చేయలే అంత బాగుంటుంది అనుకోలే, అసలు పిండుతున్నాడు అనిపిస్తుంది నాకు. అండ్ ఆల్సో నాకు ముఖ్యంగా నాకు నచ్చేది ఏంటంటే దీంట్లో ఫస్ట్ టైం చాలా రోజుల తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఒక ఒరిజినల్ సినిమా చేస్తారు. ఒక ఒరిజినల్ సినిమా చేస్తారు, ఇంత ఓవర్ యాక్షన్ ఎందుకు భయ్యా అనుకోవచ్చు మీరు. ఆయన చేసేది బీటా లూజర్, అది వేరే విషయం. ఇఫ్ హీ డస్ అ ఒరిజినల్ ఫిల్మ్ విత్ డైరెక్టర్ లైక్ సుజీత్ అండ్ హంగ్రీ చీతా లాంటి అవుట్పుట్ వచ్చిన తర్వాత ఈ ఎక్స్పెక్టేషన్స్ పెరిగినాయి, పెరగొద్దు, ఆపుకోండి అంటే మాత్రమే కష్టమైన నా ఫీలింగ్. నాకు రియల్ గా చెప్తున్నా కదా, ఇట్స్ గోయింగ్ టు లైక్ బ్లో ఎవ్రీ వన్ ఆఫ్ అస్. దీనికంటే ముందు హరిహర చాకం పట్టేయకుండా ఈ సినిమాని ఇంకా చాలా బాగా ఇదే ముందు వస్తా అనుకుంటా. మేబీ రిలీజ్ డేట్ మార్చ్ అనుకుంటున్నారు. సో మార్చ్ క్యాన్ బి ద బెటర్. మార్చ్ 28 అన్నట్టున్నారు కదా, లేదు చెప్పలేదు, ఇంకేం చెప్తాను దాని గురించి. మార్చ్ ఇస్ మేబీ, ఎందుకంటే ఏప్రిల్ దాని గురించి మనం కొంచెం మాట్లాడదాం, బట్ మార్చ్ వచ్చే ఛాన్స్ ఉంది. షూటింగ్ ఈ నెల లైక్ ఇది అయిపోయిన తర్వాత పవన్ కళ్యాణ్ గారు ఉస్తాద్ దాని పేరేంటారు భగత్ సింగ్ సినిమా దాన్ని కంప్లీట్ చేస్తారు, హరిహర వీరమ్మలు కూడా కంప్లీట్ చేస్తారంట. దీని తర్వాత లైక్ హీ గోస్ బ్యాక్ అగైన్. అట్లుంది. నాకు ఉస్తాద్ సినిమా రాకుండా పర్లేదు భయ్యా, మీరు మిస్టర్ పచ్చన్ చేస్తారు నాకు వద్దు. అసలు ఫ్యాన్స్ HHVM ఉందని కూడా మర్చిపోయారు, అది వేరే విషయం. ఓజీ ఇస్ ద లైక్ 2 parts గీట్ పార్ట్స్ ఏమంటున్నారు నాకు అవసరం లేదు. ఫస్ట్ రిలీజ్ చేయండి, చాలా బాగుంటుంది ఫస్ట్ పార్ట్, చాలు అంత చాలు నాకు. ఒక ఫుల్ మీల్స్ పెట్టేసి లైక్ గుప్త ఆయాసం అని అంటారు కదా, అది తీసుకొచ్చేసి పెట్టేస్తే చాలు, ఇంకా నాకు ఇంకేం అవసరం లేదు. బట్ మ్యాన్ ఓజీ ఎన్నో రోజుల తర్వాత షూటింగ్ స్టార్ట్ అవుతుందంట. లాస్ట్ అప్డేట్ లాస్ట్ 2022 హంగ్రీ చీత అని చెప్పేసి ఏడాది నుంచి మాట్లాడుతున్నారా, నేను ఏదో ఇవ్వడరా మాకు. ఫస్ట్ ఏమన్నారంటే మార్చ్ లోనో ఫెబ్ లోనో అనౌన్స్మెంట్ వచ్చింది, షూటింగ్స్ అని ఆపేస్తున్నాము, సో వెళ్ళాలి ప్రమోషన్స్కి వెళ్ళాలి, ఎలక్షన్స్ కానీ. తర్వాత మేలో ఎలక్షన్స్ అయిపోయినాయి. అయితే ఎలక్షన్స్ అయ్యే ముందు ఏమొచ్చింది, పవన్ కళ్యాణ్ గారు జూన్లో రిజల్ట్స్ వస్తాయి, ఆ తర్వాత జూలై నుంచి షూటింగ్కి వస్తారన్నది. ఇట్లా జరగకూడదే అనుకున్నా. అదల్లా మళ్ళీ తర్వాత మొన్న తెలిసిన ఇన్ఫర్మేషన్ ఏంటంటే ఒక్క ఇంటర్వ్యూ కానీ ఒక్కళ్ళు కూడా అపాయింట్మెంట్ ఇవ్వట్లేదంట. ఆయన టోటల్ ప్రిపేర్ అవుతున్నారు, ఏది ఎలాగా ఏంటి ఆయనకి ఇచ్చిన శాఖలు అలా 3 నెలలు అడిగారంట. 3 నెలల వరకు నా దగ్గరికి ఎవ్వరు రావద్దని చెప్పారంట. ఆ 3 నెలల గడువు పూర్తి అయ్యేది సెప్టెంబర్కి. అది జూలై ఆగస్టు సెప్టెంబర్కి ఆయన పూర్తవుతుంది. అప్పుడు ఆయన బయటకు వచ్చి షూటింగ్ వస్తారు. అది ఆయన దగ్గర షూటింగ్ కోసం 3 సినిమాలు వెయిటింగ్. అయితే హరిశంకర్ గారు చిల్ అయిపోతారు, ఆయన కొంచెం టైం తీసుకోవచ్చు. బట్ HHVM మన ఏం రత్నం గారు కానీ, ఇటు DV గారు కానీ, సార్ ప్లీజ్ సార్ ఎన్రోల్ సార్ అని అయితే అంటున్నారు. అండ్ సెప్టెంబర్ మ్యాన్ రియల్లీ ఎక్సైటింగ్. ఒక ఫిలిం షూటింగ్ రెజ్యూమ్ అవుతే ఇంత ఎక్సైట్ అవటం అంటే షూటింగ్ అంటే ఆ టీజర్ రిలీజ్ చేసిన పిచ్ అంత ఆ లెవెల్ క్రియేట్ అయిందా నిజంగా. నేను చెప్తున్నా కదా, వేరే ఏ సినిమాకి పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్ లో ఏ సినిమాకి ఒకవేళ ఎలాంటి టీజర్ రిలీజ్ అయినా నేను అంత ఎక్సైట్ అయ్యేటోని కాదు. హంగ్రీ చీతా వాళ్ళు ఇచ్చిన వాట్ ఈస్ హై చెప్తున్నారు ఎవరో. ఇప్పుడు ఆ ఎంత హై ఇచ్చిందంటే 1 year నుంచి ఆ హంగ్రీ చీతాని చూసే మనం అంత ఎక్సైట్ అవుతున్నాం. ఏమీ లేదు దానికి మళ్ళీ అసలు జస్ట్ 1 year అయితే. ఇప్పుడు September 2nd వస్తే 1 year, లైక్ 11 months నుంచి మాట్లాడుతా ఉన్నాం. September 2nd నాడు ఖచ్చితంగా అప్డేట్ ఇస్తారు. ఇవ్వకపోతే చెప్పమంటారా, నేను చెప్తా. లే బ్రో, టీజర్ రిలీజ్ చేస్తారు, టీజర్ టైప్ మళ్ళీ హంగ్రీ చీతా టైప్, టీజర్ హంగ్రీ జాకెల్ లాంటిది ఏదో పెట్టారు. అట్లా హంగ్రీ చీతా ఎక్స్టెండెడ్ వర్షన్ ఏమో కానీ టీజర్ అయితే రిలీజ్ చేస్తారు. జాకెల్ ఏమో కావచ్చు, బట్ జాకెల్ ఎవరు, ఇమ్రాన్ హష్మి గారా? ఏమో నేను చెప్తున్నా, ఒకవేళ కనుక మీరు ఈసారి అప్డేట్ చేయకపోతే మాత్రం DV మీద దూకేస్తారు భయ్యా. మీరు నాకు తెలుసు మీరు ట్విట్టర్లో చాలా గట్టిగా పార్టిసిపేట్ చేస్తున్నారు, సరిపద శనివారం కూడా మంచి డ్యూటీ చేస్తున్నారు. బట్ ఏడాది అయిపోయింది, ఓజీ మీద ఏడాది అయిపోయింది. ఆయన కొన్ని మాత్రమే సీన్స్ మిగిలినాయి, ఇంకా చాలా ఉన్నాయి. వాటిల్లో కొంచెం కట్ చేసి పెడితే ఫ్యాన్స్ అందరం ఎంజాయ్ చేస్తాం, సాటిస్ఫై అయిపోతాం, సినిమా కోసం వెయిట్ చేస్తాం. అది ఇంపార్టెంట్ అనమాట. నేనైతే మాత్రం చెప్తున్నా, మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ రైట్ నౌ ఈస్ ఓజీ.
అది ఎంత తొందర రిలీజ్ చేసి థియేటర్ లో నువ్వు అన్నది కరెక్టరా. నువ్వు SSMB 29 అదే లైక్ SSMB 29 వచ్చే లోపు నీ మోస్ట్ యాంటిసిపేటెడ్ ఓజీ అంటే "అరే, ఇంకేం లేవా ఓజీ అన్న" అంటే మొదటి వరకు మనం ఏమనుకున్నాం, కల్కిని ఇంక్లూడ్ చేసాం ఓజీ కంటే ముందు. అప్పుడు వరకు ఏం చేసాం, పవన్ కళ్యాణ్ గారి ఫిల్మ్స్ లో మోస్ట్ యాంటిసిపేటెడ్ అంటే ఓజీ అని పెట్టుకున్నాము. ఓవరాల్ గా ఏంటంటే కల్కి పెట్టుకున్నాం, తర్వాత ఓజీ పెట్టుకున్నాం, కల్కి వెళ్ళిపోయింది. ఇంకేం లేవా అంటే పుష్ప 2 ఉన్నది, బట్ యూనో అంటే నాకైతే మాత్రం ప్రస్తుతానికి మోస్ట్ యాంటిసిపేటెడ్ ఏంటి అంటే ఫస్ట్ SSMB 29 ఇస్ ద ఫార్ అవుట్ క్రే. ఇప్పట్లో రాదు, నాకు పెళ్ళి అయిపోయిన పిల్లలు పుట్టి వాళ్ళ పిల్లలై వాళ్ళకి పెళ్ళిళ్ళై వాళ్ళకి పిల్లలు పుట్టిన తర్వాత అంతే అవుతుంది అనమాట. సో అది డిస్టెంట్ అనమాట, అందుకే దాంట్లో పెట్టట్లేదు. దాని తర్వాత ఎగ్జాక్ట్లీ నెక్స్ట్ లైక్ 2 months బ్యాక్ అంటే మాత్రం కల్కి వాజ్ లైక్ నా కాన్సెప్టే మైండ్ పోయేలా ఉండే అనమాట. దే డెలివర్డ్ ఇట్, నాకు అర్థమైపోయింది. దాని వెంటనే నాకు ఓజీ తర్వాత సరిపోదా శనివారం, నేను దేవరా వాటి కూడా పెట్టుకోలేదు, సరిపోదా శనివారం వచ్చే ప్రతి ప్రోమో మెటీరియల్ నాకైతే మాత్రం చాలా మంచి అనిపిస్తుంది. ప్రతిదీ దే ఆర్ గోయింగ్ ఇన్ రైట్ వే, దే ఆర్ ప్రమోటింగ్ ఇట్ వెల్ అండ్ ఐ ఫీల్ ద ఫిల్మ్ హ్యాస్ వెరీ గుడ్ పొటెన్షియల్, నాకు అది తెలుస్తుంది. దాని మీద అనుకున్నా. తర్వాత దేవరా, తర్వాత పుష్ప 2, తర్వాత గేమ్ చేంజర్, అవి అంటే రామ్ చరణ్ గారు కదా, ఆయన పర్ఫార్మెన్స్ ఎట్లుంటదిలే చెప్పాను. శంకర్ గారి మీద కొంచెం అభిమానం ఉంది, 2 సినిమాలు పోయినా కానీ అభిమానం ఉంది గ్యారంటీగా. సో అభిమానం ఆపలేదు కదా సినిమా ఎలా ఉన్నారు లేకున్నా. సో అట్లా అసలు నేను గేమ్ చేంజర్ మర్చిపోయి RC16 ఎప్పుడు మొదలవుద్దా అని చూస్తున్నా. నేను అంత మించి ఏం లేదు అన్నట్టుగా. అరే ద మోస్ట్ యాంటిసిపేటెడ్ ఫిల్మ్ ఫర్ మీ బిఫోర్ SSMB 29 స్పిరిట్ మర్చిపోయారంటే స్పిరిట్ ని నేను ప్రస్తుతానికి పెట్టట్లేదు, ఇంకా స్టార్ట్ కావాలి. అది ఒరే ఏడు మన దేవర్సి రా పెట్టింది నారుటో ప్లే సో స్పిరిట్ అయితే మాత్రం నేను దాన్ని సపరేట్ కేటగిరీలో పెడుతున్నా. సినిమా షూటింగ్ కానీ లుక్ రాని ఏమన్నా కానీ ఇట్స్ గోయింగ్ టు బి సంథింగ్ ఎల్స్. వెరీ వెరీ హ్యాపీ, వెరీ ఎక్సైటెడ్. September 2 నాడు బర్త్డే గ్లిమ్స్ ఏదో పెట్టండి. మళ్ళీ రికార్డులు మన ఆల్రెడీ టీజర్ రికార్డులు ఏవైతే ఉన్నాయో, రియాక్షన్ వ్యూస్ రికార్డ్స్ కొట్టేద్దాం కదా, కొత్త ఛానల్ అన్ని లేపేద్దాం కదా. సో యా ప్లీజ్, మేము ఆ పనిలో ఉంటాం, మీరు ఆ పనిలో ఉండండి. సో మీ థాట్స్ ఏంటి, అసలు ఓజీ షూట్ స్టార్ట్ అవుతుందట? ఐఎమ్ వెరీ వెరీ ఎక్సైటెడ్, మై మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ఆఫ్ ఆల్ టైమ్ రైట్ నౌ. అండ్ మీ థాట్స్ ఏంటి అసలు ఓజీ మీద కింద కామెంట్స్లో చెప్పండి.